అక్క మనం నవరాత్రులు 9 రోజులు ఎందుకు జరుపుకుంటాం? బారేది అక్క. అవును, ఈ డౌట్ అందరికి వచ్చే ఉంటది కదా. నవరాత్రులు 9 రోజులు ఎందుకు జరుపుకుంటాం? 9 రోజులు కాకుండా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు కూడా చేసుకోవచ్చు కదా. కానీ అలా కాకుండా 9 రోజులు ఎందుకు జరుపుకుంటాం? దుర్గామాతనే ఎందుకు పూజిస్తాం? దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను, అందరు వినండి. పూర్వం మహిషాసురుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉండేవాడు. దేవతల్ని చాలా బాధించేవాడు. దేవతల శక్తులన్నీ కలిసి దుర్గాదేవిగా అవతరించాయి. 9 రోజులు యుద్ధం చేసిన తర్వాత 10వ రోజు దశమి రోజు విజయాన్ని సాధించారు. దాని ప్రతీకగానే మనం విజయదశమి జరుపుకుంటాము. అలాగే ఈ నవరాత్రులు అమ్మవారిని 9 రోజులు 9 రూపాలతోని పూజిస్తారు. మొదటిది శైలపుత్రాదేవి, శాంతిని ప్రసాదించేది. రెండవ రోజు బ్రహ్మచారిణీ దేవి, తపస్సుకు ప్రతీక. మూడవ రోజు చంద్రఘంటాదేవి, ధైర్యానికి ప్రతీక. నాలుగవ రోజు కుసుమందాదేవి, విశ్వానికి సృష్టికర్త. 5వ రోజు స్కందాదేవి, తల్లితనానికి ప్రతీక. 6వ రోజు కాత్యాయని దేవి, సహనానికి ప్రతీక. 7వ రోజు కాలరాత్రి, చెడును తొలగించే శక్తి. 8వ రోజు మహాగౌరీ దేవి, పవిత్రకి ప్రతీక. 9వ రోజు సిద్ధిదాత దేవి, విజయ జ్ఞాన ప్రసాదకు. ఇలా 9 రోజులు 9 రూపాలతో 9 అవతారాలతో మనం అమ్మవారిని పూజించుకుంటాం. అలాగే మీ అందరి పైన అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని.